చూడండి, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొక్కుతును, వారి విరోధులను కొట్టుదురు అన్నాడు. దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాదు కానీ ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు? ఏదైనా కొన్నిసార్లు మనం వింటున్న మాటలు అవి చాలా బాధాకరంగా ఉన్నప్పుడు అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాం. నిజమే, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు కూడా వారికి ఉన్న పరిస్థితిని బట్టి అయ్యో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా. నిజమే, సామాన్యంగా లోకంలో చూస్తూ ఉంటుంటే జాలి దయ లేకోకుండా అతి కిరాతకంగా నడుస్తున్న మనుషుల యొక్క జీవితాలు చూసినప్పుడు కానీ, కొంతమంది యొక్క జీవితాల్లో నిజంగా కొన్నిసార్లు భయంకరమైన సంఘటనలు వింటున్నప్పుడు అయ్యా వారి జీవితాలు ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు ఎలా ఉంటారంటే అయ్యో అంటారు. అంటే కొన్నిసార్లు వేదనతో మాట్లాడే మాట అయ్యో. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ముందు వారితో చెప్పాడు, అన్యుల దేవతల ఒకటి కూడా నీలో ఉండకూడదు, అన్యుల దేవతల ఒకదాన్ని కూడా నీవు పూజ చేయకూడదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించడానికి, వారిని నిజంగా ఎన్నో వారి మధ్య అద్భుతాలు జరిగించడం, నిజంగా ఐగుప్తులో ఎన్నో 10 రకాలైన తెగుళ్ళు, వాటన్నిటి నుంచి నిజంగా దేవుడు వాళ్ళని తప్పించి ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని వాగ్దాన భూమికి నడిపించే మార్గంలో దేవుడు నిజంగా వాళ్ళని ప్రేమించి వారి విషయంలో దేవుడు ఎంతో వారి కొరకు ఎంతో బంగారాన్ని కూడా ఇస్తే, వారి కొరకు ప్రార్థన చేయటానికి మోషే ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆ మోషే అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడో అని ఆరాధించడానికి మాకు ఒక విగ్రహాన్ని కావాలని వాళ్ళందరూ కూడా అహరోన్ని మీద గొడవపడి ఒక దూడను చేసుకుని ఆ దూడను ఆరాధించడం మొదలెట్టారు. దేవుడు ముందే చెప్పాడు వాళ్ళకి, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను మీరు విగ్రహముగా మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదని దేవుడు చెప్పినప్పుడు ఆ మాట వినుకోకుండా వాళ్ళు ఏంటంటే వ్యతిరేకమైన మనసు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది ప్రారంభం నుంచి కూడా వాడి ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా చేయించడం. దేవుడు తన స్వరూపంలో సృజించిన మానవులందరినీ దేవునికి వ్యతిరేకంగా చేయించడానికి వాడు ప్రారంభం నుంచి కూడా అదే పనిలో ఉంటూ ఉన్నాడు. వాడు దొంగ. అనేక మందిని క్రమం లేకోకుండా దేవుని యొక్క మార్గం నడవకోకుండా ఏది వద్దంటారో అదే చేసేటట్లుగా అనేక మందిని కూడా, ఇప్పుడు ఇది తినకూడదంటే అది తినేటట్టుగా, అది తాగకూడదంటే అది తాగేటట్టుగా, ఇది చెప్పకూడదంటే అది చెప్పేటట్టుగా మనుషుల యొక్క మనసుల్లో అన్ని ఎడ్డంటే తెడ్డు, ప్రతి దానికి కూడా వ్యతిరేకంగా అపవాది ప్రారంభం నుంచి కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. ఆది తల్లిదండ్రులతో ఏం చెప్పాడు చూద్దాం ఒక్క మాట మీకు. అది ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనం చదువునాను ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనం చదువు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంత్రముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలవనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వీటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ మనం చూస్తే ఏముందంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలనిచ్చు తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చస్తావు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. చూడండి, ఈ మాటలు చెప్పిన తర్వాత దీనికి వ్యతిరేకంగా అపవాది ఏం చేస్తున్నాడు? మీరు 3వ అధ్యాయంలోకి వెళితే 2వ వచనంలో ఉన్న మాట ఉన్నది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండా వాటి తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాను సర్పంతో. అంటే అందుకు సర్పం అందే మీరు చావనే చావు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పాడు. అంటే మీరు చావనే చావరో మీరు దేవతల వలె ఉంటారు. ఏది తినకూడదు అన్నారో దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఈ రోజున అనేక మంది యొక్క జీవితాల్లో కూడా అపవాది చేసేది ఏంటంటే
నిజంగా అనేక మందిని కూడా వ్యతిరేకంగా, అందుకనే కుటుంబాల్లో పిల్లలు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు తల్లిదండ్రులు చాలా వేదనతో ఉంటారు. నిజమే. ఎందుకంటే దేవుడు ఎలాగైతే మనం అందరం కూడా ఆయన మాట వినాలని కోరుకుంటున్నామో, తల్లిదండ్రులుగా మనం కూడా ఏమనుకుంటాము, మన బిడ్డలు మన మాట వినాలి అనుకుంటాం. అలాగే అత్తగారు ఏమనుకుంటారు, కోడలు కూడా నా మాట వినాలనుకుంటారు. అలాగే భర్త ఏమనుకుంటాడు, భార్య నా మాట వినాలనుకుంటారు. కానీ ఇలాంటివన్నీ ఎప్పుడైతే కుటుంబంలో జరగకోకుండా, బిడ్డల మాట వినుకోకుండా, కోడల మాట వినుకోకుండా, అలాగే కుటుంబాల్లో భార్యలు అనేవాళ్ళు భర్తల మాట వినుకున్నప్పుడు జరిగేది ఏంటి పరిస్థితులు చెప్పండి? ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, బీపీలు, షుగర్లు, అవసరమైతే హార్ట్ అటాక్లు. నిజమే. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. బిడ్డలు కొన్నిసార్లు మాట వినరు. వాళ్ళని ఎంతో ప్రేమించి వాళ్ళ కోసం ఏదో కష్టపడి వాళ్ళ కోసం ఏదో నిజంగా ఎంతెంత ఫీజులు కట్టి వాళ్ళని చదివించాలనుకుంటే వీడు పుస్తకం ముందు పెడతాడు, కానీ పుస్తకం లోపల సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. ఉంటాక పుస్తకం ఉంటుంది అక్కడ, ఆ పుస్తకం లోపల సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. ఇక మధ్యలో దాన్ని ఇక ఆడేసి మనం అనుకుంటారా మా అబ్బాయి బాగా చదివేస్తా అనుకుంటారు. మార్కులు వచ్చేలాగా 0 మార్కులు అక్కడ ఏం కనపడవు. అక్కడ ఏం చేస్తున్నాడంటే చేసే పనులు ఇయ్యే. చూడండి, పొద్దున్న 10 దాకా లేగరు ఒక్కొక్కడు. మధ్యరాత్రుల దాకా కూర్చుని ఏం చేస్తారు, సెంటర్లో కూర్చుని ఒక్కొక్కళ్ళు అందరూ అడుగడుగు ఆడేసేయి, ఈయనేసేయి, ఆయన కలిసేయి, ఈయన చంపేసేయి, ఈ ఎంతసేపు ఇయ్యేక అంటే ఏంటి? పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళు అంతసేపు ఈ పబ్జీ ఆటలు, రకరకాలైన ఈ ఆటలు వచ్చినాక చదువు తగ్గిపోయి ఇలాంటి ఆటలు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, నా బిడ్డలు కొంచెం చదువుకోవాలా, ఆడు కొంచెం ప్రయోజనం కావాలా, మాకు ఎట్టగో చదువులు లేక మా జీవితాలు ఎట్ట తగలండి, ఆ బిడ్డలన్నా కొంచెం చదువుకునే వాళ్ళు బాగుపడితే బాగుండు అన్న ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. చూడండి, కొన్నిసార్లు కుటుంబాల్లో బిడ్డల మాట విన్నప్పుడు తల్లిదండ్రులు కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఎంతో ఆశలు పెట్టుకుని వాళ్ళని చక్కగా చదివించాలనుకుంటుంటే కొన్నిసార్లు వాళ్ళు నిజంగా చదవుకోకుండా కొంతమంది ఇష్టానుసారంగా వాళ్ళు అక్కడికిక్కడ తిరుగుతూ ఉంటుంటే తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతూ ఉంటాయి. నిజమే. అపవాది చేసే పనులు ఇవన్నిటిని బట్టి ఈ రోజున చాలామంది కూడా మరి పిల్లల యొక్క జీవితాలను బట్టి తల్లిదండ్రుల ఆశలు కూడా కుంగిపోతూ ఉంది. మన ఒక మాస్టారు పిల్లని లేపాడు, అబ్బాయి నీకు నచ్చిన హీరో ఎవడరా చెప్పరా అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. పిల్లోడు లేస్తే ఆడు దేనికి ఆడు బర్త్డే అని చెప్పేసి మంచి కట్అవుట్లు పెట్టేసి అబ్బో మామూలుగా లేదు, ఒకళ్ళు ఫోజులు ఉన్నా ఇట్లా చేతులు మడతేసే ఫోజు ఒకడు, మళ్ళీ ఇంకొకటి రకరకాల ఫోజులు, ఇన్ని ఫోజులు ఒకడు వాళ్ళ. ఆ మాస్టారు పిల్లోని లేపి అడిగాడు, మీ అభిమాని ఎవడరా చెప్పరా, హీరో ఎవడరా అంటే ఏమన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. సరే మొత్తానికి ఆయన అడిగాడు, అబ్బాయి ఎప్పుడన్నా నీతో ఫోన్ చేయటం కానీ ఎస్ఎంఎస్ ఏమైనా చాటింగ్ కానీ ఏమైనా చేయటం ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ నీతో ఎప్పుడైనా మాట్లాడా అంటే ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడన్నా ఒకవేళ నీకు బాగాలేదని చెప్పేసి ఎవరితోన్నా పోని హాస్పిటల్లో పాప పిల్లాడు ఎట్టున్నాడని పోని ఎవరితోన్నా పోని అడిగాడా? ఎప్పుడు అడగలేదండి నేను. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏది కూడా నీ గురించి పట్టించుకోరు. ఎప్పుడన్నా పోనీ బర్త్డే రోజున పోనీ ఏమన్నా నువ్వు ఇంత అభిమానంతో కట్అవుట్ వేసేసావు కదా, నీకు ఎప్పుడన్నా కేక్ అన్నా పంపించాడా ఫలానా ఎవరితోన్నా అని? ఎప్పుడు పంపించలేదండి. నీకు బర్త్డేకి కేకు పంపలేదు, కనీసం నీతో ఎప్పుడు ఫోను మాట్లాడలేదు. నువ్వు బాగున్నప్పుడు కూడా ఎప్పుడు నేను పలకరించడానికి కూడా ఎట్టా ఉన్నావు కూడా అడగలేదు నిన్ను. మరి చిన్నప్పుడు నుంచి నీకు మీ ఇంట్లో బట్టలు ఎవరు కొనిపెడతారు అని? మా అమ్మ మా నాన్న కొనిపెడతారు. నీకు బాగపోతే ఎవడరా నిన్ను చూసేది అంటే, నీకు హాస్పిటల్లో ఉన్నావు అనుకో, నేను ఎవరు పలకరిస్తారు, నీ దగ్గర ఎవరు ఉంటారు అంటే మా అమ్మే నా పక్కన ఉంటుందండి. మరి చిన్నప్పటి నుంచి నీకు అన్నీ కడిగి చేసి అన్నీ చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే మా అమ్మేనండి. నీకు సెల్ ఫోన్ కొనిచ్చింది ఎవరు? మా నాన్నే. ఇప్పుడు నీ జీవితంలో ఏనాడు వాళ్ళు ఫోను చేయరు, వాళ్ళు ఎలా ఉన్నావో తెలియరు, నీ బర్త్డే కూడా కేక్ తేరు. నీకు బాగోపోతే నిన్ను పట్టించుకొని నీకు బట్టలు కొనిచ్చి నీకు సెల్ ఫోన్ కొనిచ్చి నువ్వు ఏది అడిగితే నీకు అన్నీ కొనిచ్చేవాళ్ళు హీరోనా? నీకు అప్పుడప్పుడు నువ్వు అభిమానంతో ప్రకటించి వాళ్ళు హీరోలు అవుతారు చెప్పారండి. మా అమ్మాయి హీరో అండి, మా నాన్నే నాకు హీరోనండి. ఎప్పుడు అర్థమైంది అడిగి?
వీళ్ళు కనీసం తల్లిదండ్రుల విషయంలో కూడా నా తల్లిదండ్రులు బాధపడుతున్న పట్టించుకోరు, కానీ వీళ్ళకున్న అభిమానం, వీళ్ళకున్న పిచ్చతనాన్ని బట్టి వీళ్ళు ఎంత డబ్బులైనా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు దానికోసం. అందుకన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినేలా ఎంత మేలు, ఎంత మేలు. నేనేం చేస్తాను, వేగరమే వారి యొక్క శత్రువులను అనగదొరుకుతాను అన్నాడు. శత్రువులు అంటే ఎవరుంటారు మనకు చెప్పండి? పాకిస్తాన్ వాడా, మరి చైనా వాడా? వాళ్ళు కాదు మన శత్రువులు. ఎవరు మన శత్రువులు? మనకున్న అప్పులు, మనకున్న రోగాలు, చెప్పండి, మనకున్న సమస్యలే మన పెద్ద శత్రువులు. వీటి నుంచి మనం పోరాడాలంటే మనం చేయవలసింది తెలుసా? ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకోవాలి. నిజమే. అందుకని సామెతల గ్రంథకర్త ఒక మాట రాశాడు. 5వ అధ్యాయం చూద్దాం, 7 నుంచి 12 చదువునాను ఒకసారి. సామెతలు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం చదువు. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నా మాట ఆలకించండి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన యెడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చూడండి, నిజంగా వాళ్ళ యొక్క జీవితంలో నష్టపోయినప్పుడు, వాళ్ళ యొక్క జీవితంలో నిజంగా భయంకరమైన సంఘటనలకు వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతారంట, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసేనే, నా హృదయము గద్దింపునట్లు తృణీకరించేనే. దేవుడు ఒక మనస్సాక్షి పెడతాడు మనుషుల్లో. ఎందుకంటే ఇది మంచి, ఇది చెడు అని దేవుడు మన హృదయంలో ఆయన యొక్క స్పర్శ అనేది మనలో పెడతాడు ఎప్పుడు కూడా. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని. ఆ యొక్క మనస్సాక్షి చచ్చిపోయిందంటే దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. ఏ మనస్సాక్షి అది? వాత వేయబడిన మనస్సాక్షి. అంటే జాలి, దయ అనేది కూడా ఏముండవు. నిజమే. ఒక సంఘటన నేను విన్నాను. నడవలేని స్థితిలో ఉన్న ఒక పాపనంట కొంతమంది వ్యక్తులు పాడు చేసేయటం వల్ల ఆ పిల్ల నిజంగా భయంకరమైన పరిస్థితి, నిజంగా ఆ అమ్మాయి నెల తప్పటం వల్ల, ఇలాంటివన్నీ కొన్నిసార్లు నడవలేని పరిస్థితిలో ఉన్న పిల్లను కూడా కొంతమంది వ్యక్తులు పాడు చేశారన్న సంఘటన నేను వింటున్నప్పుడు నాకు అనిపించింది, అయ్యో అని అనకుండా నేను ఉండలేకపోయా. ఇలాంటి సంఘటనలు కొన్నిసార్లు మనం వింటూ ఉంటుంటే నిజంగా మనుషులుగా మనకే ఇలా అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకు ఉండదా మనస్సాక్షి? అవిటి పిల్ల కదా, ఇలాంటి పిల్లతో ఇలా చేయకూడదని నాకు తెలీదా అంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఎందుకంటే వివాహం అయిన వారు కూడా అలాంటి పనులు చేస్తున్నారు అంటే అపవాది నిజంగా ఎంత దారుణంగా వాళ్ళ హృదయాలను పాడు చేసిందో చూడండి. నిజమే, ఈ చెప్పుకుంటా కూడా ఇవి మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటాయి ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటుంటే. ఇలాంటి సంఘటనలు వింటున్నాము, ఎక్కడో కాదు మన గ్రామంలోనే విన్నాను. వేదనతో నిజంగా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనం వింటున్నప్పుడు చాలా బాధేస్తుంది మనసు. అపవాది కుటుంబాలలో ఎంత దారుణమైన పరిస్థితులు తీసుకెళ్తుంది. వాళ్ళ భార్యలకు ఎంత అవమానం, తల్లిదండ్రులకు ఎంత అవమానం, సంఘానికి ఎంత అవమానం, గ్రామంలో చెప్పుకుంటా ఎంత అవమానం ఇలాంటి విషయాలు. నిజమేనండి, అనేక మందిని అపవాది రకరకాలుగా వాడు నాశనం చేయటం చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము తెలియక, దేవుడు కట్టడలో మనకు తెలియక, బాల్య దినముల నుండి కూడా మన బిడ్డలకు నేర్పమని దేవుని వాక్యం చెప్తుందండి. ద్వితీయోపదేశకాండం చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం చదువునాను ఒకసారి. ద్వితీయోపదేశకాండము
ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా మన అద్వితీయుడగు దేవుడైన యెహోవా యెహోవా అద్వితీయుడు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, ఎలాగుంటాడంట? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ నీ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆ, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఉమ్, నీ హృదయములో ఉండవలెను. ఆ. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, ఎలాగంట? నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడును, త్రోవల నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడును, పండుకున్నప్పుడు, లేచినప్పుడును కూడా వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని గురించి నువ్వు మాట్లాడాలా? సూచనగా వాటిని నీ సూచనగా చేతికి వాటిని చేతి కట్టుకొనవలెను. కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె అవి నీ ఉండవలెను. కన్నుల ఎదుట నా బాసికములు అవి ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, ఆ. నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూడండి, ఇవన్నీ కూడా నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి నీ బిడ్డలకు ఏం చేయాలి? నువ్వు వాటిని చెప్పాలా? దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో, దేవుని యొక్క కట్టడలు ఏంటో, దేవుని యొక్క క్రమం ఏంటో అవన్నీ కూడా మనం ఎప్పటి నుంచి నేర్పాలి వాళ్ళకి? వాక్యం ఎందుకు చెప్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దోడైనప్పుడు దాన్ని తొలగిపోడు. ఈరోజున మీసాలు వచ్చేసినాక వాళ్ళకి ఏం చెప్తాం వాళ్ళకి అర్థం కాదు. ఏమనంటే చచ్చిపోతా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, నేను చచ్చిపోతా అంటే బెదరేయటం ఏం లే. చెప్పితే వినరు. చిన్నప్పుడు ఒకవేళ వాళ్ళ గురించి చెప్పానుకో వెనకేసుకొస్తారు. నిజమే, తల్లిదండ్రులు ఈ రోజున వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. మన పూనాలో కూడా ఒక కుర్రోడు బాగా ఇలాగ డబ్బు ఉన్నవాడు కారు యాక్సిడెంట్ చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు అరే తప్పు చేసేవారని అంటున్నారని, ఆ అవసరమైతే కేసు డ్రైవర్ మీద ఎవడి మీద పెట్టేసి ఈయన తప్పిద్దామని చూస్తున్నారు తప్ప వాడికి ఏమన్నా అలాంటి పిల్లలు రేపు పొద్దున మాట వింటారా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కారులు వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టి తాగి ఇష్టానుసారంగా తోలుతూ ఉండి చచ్చిపోతే కూడా అయ్యో కొన్ని కుటుంబాలు ఎలాగో మా వల్ల నష్టపోయారా అని చెప్పి కనీసం తల్లిదండ్రులుగా చెప్పవలసిన క్రమంలో ఉన్నారా? అలాంటి పిల్లలకు రేపొద్దున ఏమి నేర్పుతాం మనం? చిన్నప్పుడే వాడు అలాగ తయారైతే రేపొద్దున పెద్దవాడైనప్పుడు ఎలా ఉంటాడు? డబ్బు మనిషిని పాడు చేస్తుంది ఈరోజున చాలామందిని కూడా. ఈరోజున అనేక కుటుంబాలు పాడైపోతుంది. అందుకని అయ్యో ఎందుకు ఈ మాట అంటున్నాడు? యెషయా ఇంకో మాట చెప్పాడు ఒక్కో చోట. 48వ అధ్యాయము 17-18 చదువునాడు ఒకసారి. యెషయా 48వ అధ్యాయము 17-18 చదువు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చూసారా? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేను నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవలసిన త్రోవ నేను నిన్ను నడిపిస్తాను. ఏది క్షేమకరమైన మార్గమో ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీకు మంచిదేదో చెడేదో నీకు తెలియదు. ఈ రోజున యవనస్తుల పిల్లలకు అర్థం కాదు కొన్నిసార్లు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు రోజున. అందుకని తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళకి ఎన్నో అబ్బాయి అలా చేయబాక, అలా వద్దు ఇలాగ అన్నారనుకోండి, వాళ్ళకి మీకేం తెలుసు అసలు, మీరు పాతకాలం మనుషులు అనుకుంటారు. చూడండి ఏమన్నాడు అక్కడ, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినట్లా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటాను. నువ్వు మాట వింటే నీ నీతి నిజంగా నీ క్షేమము నది వలె ఉంటుంది అన్నాడు. ఈ రోజున క్షేమం ఎక్కడుందో చెప్పండి. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. దేవుడు ప్రేమించి ఎంతగానో మన క్షేమ స్థితిని మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రోజున ఎక్కడ చూసినా ఈ రోజున మరణాలు. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటుంటే అసలు తెల్లారికి ఎలా ఉంటుందో పరిస్థితులు అర్థం కావట్లేదు ఈరోజు. నిజమేనండి. ఈ దినాలు చూస్తూ ఉంటుంటే ఎక్కడ చూసినా ఆకస్మిక మరణాలతో అనేక మంది చనిపోతున్నారు. వయసుతో భేదం లేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. మనం ప్రభు బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ప్రకారం మనం జీవిస్తామో, ఆలకిస్తే నీ క్షేమం నది వలెను, నీ నీతి
సముద్ర తరంగవలే ఉంటుంది, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు ఇస్సాకు యాకోబులతో కూడా దేవుడు అదే చెప్పాడు. మరి ఎందుకు ఆశీర్వాదం పొందట్లేదు? దేవునికి ఎక్కడైతే వ్యతిరేకంగా మనం చేశామో, మనం ఏదైతే మనము మోసం చేసామో, మనం అబద్ధాలు ఆడామో, ఏదైతే మనకు దేవునికి ఇష్టం లేని పనులు చేసామో దాన్ని బట్టి మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటాము. దాని విషయంలో యాకోబు అందుకని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వించయ్యా, నువ్వు నన్ను దీవించు ప్రభా. ఒక తెల్లవారే వరకు నరుడు పోరాడినట్టుగా నిజంగా తను ఎంతో వేదనతో ప్రార్థన చేశాడు. ఎందుకు? ఈ రోజున అనేక మంది కూడా నశించిపోతున్న ప్రజలు ఈరోజు ఉన్నారు. తన హృదయం అంతటితో కూడా తను ప్రార్థన చేస్తున్నాడు. నా జీవితంలో ఎందుకు ఇలాగ జరిగింది, నా పరిస్థితి ఏంటి ఈ రోజున? మనం కూడా మన బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ రోజున క్షేమం లేని పరిస్థితులు ఉంటున్నారు బిడ్డలు. కాలేజీకి వెళ్ళే వరకు వాళ్ళు చక్కగా అమ్మచాటు చక్కగా వెనకాలే తిరుగుతూ ఉంటారు. తర్వాత అసలుకి వాళ్ళు అసలు మాట వినని పరిస్థితి. ఎవడ లోకంలో ఆడు ఉంటాడు. ఆడు ఉన్నాడో లేడో తెలియదు, వాడు పడుకున్నాడో లేదో కూడా తెలియదు. దుప్పటి తీసుకుంటే లోపల ఫోన్ ఆన్లోనే ఉంటుంది. అంటే పిల్లలు ఎలా ఉన్నారండి వాళ్ళ? తెల్లవారు 10 దాకా ఎందుకు లేకట్లేదు అనుకున్నారు జనాలు. లేకరా టిఫిన్ చేయరా, పాలు తాగరంటే లెగుతున్నారు జనాలు. ఈ సెలవుల్లో బాగా అలవాటైపోయి లెక్కోకుండా రేపు పొద్దున అడావుడిగా బడికి వెళ్ళాలంటే ఏం వెళ్తాడు? మాకు తెలుసులే, వెళ్ళటంలే అనుకుంటారు. ఒకటి, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోవాలా. దేవుడు ప్రేమించి ఎన్ని స్థలాల్లో మనకు మీటింగ్స్ ఇచ్చాడు, ఎన్ని చోట్ల దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అక్కడికి వెళ్తేనేమో టైయాలు చూసుకుంటాం మనం. అమ్మో చాలా టైం అయిపోతుంది అనుకుంటాం మనం. చాలా ఎక్కడ ప్రార్థనకి వెళ్ళి వాక్యం వినాలంటేనేమో టైయాలు చూసుకుంటాం. అదే లోకంలో పొద్దుగూకులు తెల్లవారులు కూడా ఇక ఏ కౌరులు తరగవు వీళ్ళకి. ఈ రోజున ఏది మేలుకరమైన మార్గమో దేవుడు మనతో చెప్తున్నప్పుడు ఈ రోజున మనుషులకి అది అర్థం కావట్లేదు. ఈ రోజున నిజమేనండి. ఇర్మియా 6వ అధ్యాయం 16 నుంచి 19 కూడా చదవండి ఒకసారి. ఇర్మియా 6వ అధ్యాయము 16 నుంచి 19 చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు చాలు తల్లి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకో. మా పిల్లోడు స్కూల్లో చేరాలంటే ఏ స్కూల్ మంచిదని అడుగుతున్నామని చెప్పండి. ఏ కాలేజీకి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్తే మంచిది, ఏ కంపెనీలో ఉద్యోగం అయితే బాగుంటుంది అంటే ప్రతిదీ కూడా మనం బిడ్డల విషయంలో కూడా మనకి ఏ స్కూల్ మంచిదో, ఏ కాలేజీ మంచిదో, ఏ ఉద్యోగాలు ఎక్కడైతే మంచివో అన్నీ కూడా అడిగి మనం దానిలో తెలుసుకుంటాం. మరి దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం జీవించాలంటే ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలో అడగాల. మనం, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నాకు ఏది మేలుకరమైన మార్గము. కొన్నిసార్లు ఇంజనీరింగ్ చదవాలో, డాక్టర్ చదవాలో అది నువ్వు ఆలోచించడం కాదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి, విచారణ చెయ్యి. నీకు అది ఆశీర్వాదకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ ఉద్యోగం మంచిదో, ఏ సంబంధం మంచిదో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం అడిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలుకరమైన మార్గం కూడా నడిపిస్తాడు. నిజమే. కానీ చాలామంది కూడా మేము వినమంటున్నారు ఈ రోజున. మాకు తెలిసిందే కరెక్ట్ అన్నట్టుగా అనుకున్నారు ఈ రోజున అనేక మంది కూడా. అందుకని కింద చదువున్నాను, ఇప్పుడు ఏం చదువుతారు? అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకోమంటున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. మిమ్మల్ని కాపు కాయుటకు కావలి వారంటే దైవజనుడు మీ కొరకు ఉంచాడు. ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుతుంది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి. ఇప్పుడు అన్ని జనులకు సువార్త ప్రకటించబడ్డ కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అయిన వారు
వాక్యము తెలిసి కూడా దేవుని యొక్క మాట వినకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అన్ని జనులకు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. చదువునాను. సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. వారికి జరిగింది కూడా మీరు తెలుసుకో అన్నాడు. భూలోకమా విను. ఈ జనులు నా మాటలు వినుకున్నారు. ఈ జనులు నా మాట వినలేదు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక. ధర్మశాస్త్రము వాళ్ళు ఏం చేస్తున్నారు? విసర్జించుచున్నారు. అవునండి. అందుకని దేవుని వాక్యం మన యొద్దకు వచ్చింది ఈ రోజున. అయ్యో నీవు నా మాట వింటే నీకు ఎంత మేలు. అవునండి. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించిపోతున్న వారిని బ్రతికించేది ఆయన యొక్క మాట. ఈ రోజున అనేక మంది నశించిపోతున్నారు. దేవుని వాక్యము ఈ రోజున అనేక మందికి ప్రకటించబడుతున్నా ఈ రోజున దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేని బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. నిజమే. ఈ రోజున సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా వాళ్ళు డబ్బుల కోసమే, పదవి కోసమే, వాళ్ళు ఆస్తులు పెంచుకోవటానికి, ఆస్తులు కోసమే ఈ రాజకీయంలోనూ ఇక ఈ సినిమా ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్తున్నారు. పులుని చూసి నక్కవాత ఎట్టుకున్నట్టుగా వాళ్ళను చూసి వీళ్ళు చూడండి. కొన్నిసార్లు నీ గురించి వాడు ఎవడో పట్టించుకోడు. నువ్వేమో వాడి కోసం తెల్లవారులు నిద్ర లేకుండా గుట్ల గోపులా కూర్చుంటావు. నీకేమన్నా ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తాడా? నీకేమన్నా ఏమి లేదు, నీ భుజమే చేసి అన్నా నేనున్నాను, నీకెందుకు, మీ ఇంటికి వస్తాను, రేపు భోజనం చేద్దామంటే చాలా అబ్బో ఇక నువ్వు కాకమ్మా నీ రెక్కలు నెగలెగలాడుతాయి అన్నట్టుగా నువ్వు ఇంత పొంగిపోతూ ఉంటావు. అన్న మా ఇంటికి వస్తా అన్నాడు, మా ఇంట్లో భోజనం చేస్తున్నాడు, మా ఇంట్లో ఫంక్షన్లో ముందు ఉంటాడు అంటారు. అదంతా కూడా వాళ్ళు చూడండి, నిన్ను వాడుకుంటానికి రకరకాలుగా నేను ఎన్నో రకాలు వాడుకుంటాను. నిజమేనండి. పదవి ఉంటే ఒకలాగా ఉంటారు, పదవి లేకపోతే ఒకలాగా ఉంటారు మనుషులు. వాళ్ళ కోసమేమో నువ్వు ప్రాణాలు అర్పించేత్తగా నువ్వు నిద్రారాలు మాంతావు. ఆడి సీట్ ఇవ్వకపోతే ఈ సీట్లోంచి ఇంకో దాంట్లో దూకేస్తారు. ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలో దూకేస్తారు. నీకు ఎటు దోకాలో తెలియదు. నీకు నువ్వేమో గొడవల్లోనూ కేసుల్లోనూ ఎంతో మునిగిపోతూ ఉంటావు. ఈ రోజున అనేక మంది కూడా చూడండి, వాళ్ళ డబ్బును వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ చూస్తూ ఉంటే కొన్నిసార్లు యవనస్తుల పిల్లలు చాలామంది పాడైపోతున్నారు. మన ఈ మధ్య కూడా బెంగళూరు అనే ప్రాంతంలో ఈ రేవ్ పార్టీలని, కొన్నిసార్లు హైదరాబాద్ సిటీలో కూడా వీకెండ్ పార్టీలని, దాంట్లో ఈ గంతులేసే బ్యాచ్ అంతా ఎవరు ఉన్నారు? బాగా ధనవంతులైన పిల్లలు, అధికారులైన పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, సినిమా వాళ్ళు. చూడండి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అలాంటి పార్టీలకు వెళ్ళేది ఎందుకు? వాళ్ళు తాగి తందనాలాడి తెల్లవార్లు ఒళ్ళు మరిసిపోయి ఇష్టానుసారం గంతులు వేయటానికి వెళ్తున్నారు. అంటే సమాజాన్ని పాడు చేసే మార్గంలోకి అనేక మంది యువత వెళుతున్నారు. అలాంటి వారిని విడిపించడానికే దేవుని వాక్యం మన మధ్యకి వచ్చింది. మన ఈ మధ్య ఇజ్రాయెల్ దేశంలో ఈ హమాస్ ఉగ్రవాదులు ఏ సమయంలో దాడి చేశారనుకున్నారు? వాళ్ళు ఊరి చివరకు వచ్చి వాళ్ళు ఎప్పుడైతే దంతనాలు ఆడతా, గంతులు వేస్తా, ఇలాంటి ఎన్ని చేస్తున్నారో దేవుడు అపవాదికి అప్పుడు అవకాశం ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశ ప్రజలే కాదు, అమెరికా వాళ్ళు ఉన్నారు, దానిలో బ్రిటన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా దేశంలో నుంచి అనేక మంది వచ్చి
ఈ ఊరి చిర చెప్పే కదా, ఈ ఊరి చివర్లు ఎలాంటివి పెడతారు, ఎల్లర చిల్లరగా ఉండే డీజే సౌండ్లు, ఈ తాగి తందనాలు ఎడతాకి ఊరు చివర ఎక్కడో పెట్టుకుంటారు. అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు వాళ్ళు, గాజా సరిహద్దులో పెట్టారు. వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంది. ఇక దేవుడు నెమ్మదిగా గేట్లు వదిలేడు. దేవుడు ఎప్పుడు కాపాడతాడు? వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతల కావలుండి వారిని రక్షిస్తుంది. నిజమే, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుక్కోడు, నిద్రపోడు, కరెక్టే. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడు నిన్ను కాపాడింది ఎందుకు? దేవుడు నీకు క్షేమస్థితిని ఎందుకు ఇచ్చాడు? నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకు పొలం ఎందుకు ఇచ్చాడు? నీకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకు క్షేమస్థితిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి కాదు. దేవుడు ప్రతి దాన్ని బట్టి లెక్క అడుగుతాడు. ఆ హమాస్ ఉగ్రవాదులు అంతమంది వాళ్ళ మీద దాడి చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే దేవుని క్రమాన్ని మీరి ఇష్టానుసారంగా గొంతులేస్తున్నారో దేవుడు శత్రువులకు అవకాశం ఇచ్చాడు. అనేక సందర్భాల్లో దేవుడు చెప్పాడు, అబ్బాయి మీరు ఇలాంటి విగ్రహారాధన చేయకూడదు, ఇలాంటి మీరు ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకోవాలి, అలా చేయకపోతే దేవుడు నిజంగా అనేక శత్రువుని మీ మీద పంపిస్తానని దేవుడు చెప్పాడు. మీరు నా మాట వింటే, నా ఆజ్ఞలు మీరు గైకుంటే నీ క్షేమము నీకు నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందని దేవుడు చెప్పాడు. కానీ దేవుని యొక్క మాట వినుకోకుండా ఈరోజున అపవాది అనేక మందిని, యవనస్తులను మాత్రమే కాదు, రకరకాలుగా వాడు ఎవరిని శోధించాలో వాళ్ళు అలాగే శోధించి నాశనం చేయటానికే చూస్తున్నాడు. అందుకని మనం జీవము గల దేవుని యొక్క బిడ్డలుగా వాక్యం అనేది మనం వినాలని. యెషయా 1:18 నుంచి కూడా 19 చదువును ఒకసారి. యెషయా 1:18-19. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. నిశ్చయముగా నీవు ఖడ్గం పాలగుతారు. దేవుడు చెప్పవలసింది చెప్పేశాడు అంతే. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. సమ్మతింపక మీరు తిరగబడ్డారా, నిశ్చయంగా మీరు ఖడ్గం పాలవుతారు. శత్రువు అందుకనే మన మీద వాడు దాడి చేసేది. ఎందుకు మనకి శోధనలు, ఎందుకు మనకి శ్రమలు, ఎందుకు ఈ కష్టాలంటే దేవుని మాటను మనము సమ్మతించి మనం నడవాలి. నువ్వు ఆలకిస్తే నీ యొక్క క్షేమము నది వలె ఉంటుంది అన్నాడు. ఎన్ని ఇవాళ ఎప్పుడో లేండి, ఎన్ని ముసలోళ్ళైనా భక్తి అనుకున్నారు ఇవాళ చాలామంది. ఈరోజు అనేక మందికి కూడా చాలామంది వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎన్ని బాధలు పడుతున్నారో తప్ప దేవుని పాదాల దగ్గర రావటానికి చాలామందికి అవకాశం దొరకట్లేదు. ఈరోజు నేను మానుకోలేని అనుకుంటున్నారు. ఈ బలహీనత నేను మానుకోలేని అనేక మంది కూడా దేవుని యొద్ద రాకోకుండా మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి చాలామంది సమ్మతిస్తున్నారు. అందుకని అనేక మంది ఖడ్గం పాలవుతున్నారు. ఖడ్గం అంటే మరణం. ఈరోజున అనేక మంది వాళ్ళ కాలం రాకముందు ఎందుకు మరణిస్తున్నారు? రోజున దేవుని మాట వినుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తన సొబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. రోజున నా ఇష్టం, నా కష్టము, నా బలము, నా తెలివి, నా ఆస్తి. ఈరోజున అనేక మంది కూడా వాళ్ళ బలాన్ని నమ్ముకుంటున్నారు, వాళ్ళ కులాన్ని నమ్ముకుంటున్నారు, వారికి ఉన్న డబ్బును నమ్ముకున్నారు, ఉద్యోగాన్ని నమ్ముకున్నారు. ఇవాళ చాలామంది ఇలాంటి వాళ్ళే నాకేంట్లో తిరుగులేదు అనుకున్న సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ మధ్య ఏసీబీ వాళ్ళు పట్టుకుంటున్నారు కొంతమందిని. కోట్లు 500 కోట్లు 500 నోట్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి చాలామంది దగ్గర. మొన్న ఎలక్షన్ టైంలో కూడా అంతే, చాలామంది దగ్గర 500 నోట్లు ఉంటున్నాయి. అసలు ముద్రేసినవి వాళ్ళ దగ్గర అయిపోతాయి అనిపిస్తుంది. అసలుకి ఎన్ని డబ్బులో ఒక్కొక్క ఉద్యోగస్తుడు ఇన్ని సంపాదిస్తున్నారంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అసలుకి సమాజం అంతా ఎటు వెళ్ళిపోతుంది ఈరోజున. ఒక్క చిన్న పని చేయాలన్నా కూడా, ఎందుకంటే వాళ్ళని పాడు చేసేదే సమాజం. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మాకు డబ్బులు వద్దాయి, మా పని చేయమంటే వాళ్ళు శుభ్రంగా వింటారు. అక్కడ లాగి ఇక్కడ లాగితే ఆడి మాత్రం రేపు పొద్దున ఏమంటాడు చెప్పండి? నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేసావా ఏంటి అంటాడు. వాళ్ళ లంచగొండలు చేసిందే ప్రజలు. వాళ్ళు పనులు చేయకపోయినా రేపొద్దు అడగటానికి నీకు అవకాశం లేదు.
ఎందుకంటే ఈ రోజున అనేక మంది కూడా ఏ దేశం నాకు ఏమైపోతే నాకెంతులే, నాకు కావాల్సింది నాకు కావాలని చెప్పేసి ఈ రోజున అనేక మంది కూడా నీతి తప్పి బ్రతకడం వలన అనేక మంది రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు, దాన్ని బట్టి ఉద్యోగస్తులు అలాగే ఉంటున్నారు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు. యథా రాజా తదా ప్రజ. అధికారులు ఎలా ఉంటున్నారు, రాజకీయ నాయకులు ఎలా ఉంటున్నారు, వాళ్ళని చూసి వీళ్ళు ఆడు పెద్ద దొంగ అయితే వీడు చిన్న దొంగ అవుతున్నాడు. ఏ ఆఫీస్కి వెళ్ళినా పనులు అవ్వవు. మనకి కొలతలు తప్పేస్తారు. మనకి పొలాలన్నీ కూడా మనకి తక్కువ కొలత వచ్చేటట్టుగా వేస్తారు. అయ్యా నాకు భూమి ఇంత లేదు, నాకు ఉండాల్సిందంతా కూడా నాకు ఒకటి పట్టాదార పుస్తకం లేదు అని నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి నువ్వు అప్లికేషన్ పెట్టావనుకోండి, ఆడేమంటాడు వచ్చి, మళ్ళీ అన్ని సర్వేలు పెట్టుకో, మాట్లాడుకుని కొలత వేయించుకుంటాడు. అడూరిని వస్తాడా? అక్కడ ఫీజు ఒక రేటు ఉంటుంది, మళ్ళీ ఆడికి ఇచ్చే రేటు ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా అనవసరం ఖర్చులేగా. ఆడెవడో తప్పు కొట్టేస్తాడు, దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాక మనం జరగాల, మళ్ళీ ఆడికి డబ్బులు ఇవ్వటానికి ఎన్ని ఎందుకు ఖర్చులు ఇవ్వాల? ఎక్కడ చూసినా ఇవాళ అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి ఇవాళ. దానికి కారణం ఎవరో తెలుసా? సమాజంగా మనము వాళ్ళని సరైన విధంగా ఎన్నుకోకపోవటం వలన, మన స్వార్థం కోసమే మనము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం వలన రేపొద్దున ఏమీ అడగలేరు. నిజమేనండి. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇప్పుడు కూడా ఆయన ఏదైతే మనకు బోధిస్తున్నాడో, ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో, ఆయన మాట వింటే మనకు అది క్షేమం. ఇంకొక చోట రాయబడిన మాట యెషయా 45లో చూద్దాం. 22, 23 కూడా చదివాను. యెషయా 45, 22, 23. బూదిగంతము నివాసులారా, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. చాలు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడు ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థమో కాదు. అందరికీ దేవుడు చెప్తున్నాడు. బూదిగంత నివాసులంటే ఈ ప్రపంచంలో అందరికీ దేవుడు చెప్తున్నాడు, నా వైపే చూసి మీరు రక్షణ పొందని. రక్షణ అనేది యేసు ప్రభు ద్వారా మాత్రమే దొరుకుద్ది. నేనే ఆ మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నిన్ను రక్షించేవాడు నేనే, నిన్ను ఎత్తుకునేవాడు నేనే. ముదిమొచ్చు వరకు ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా ఆయన ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ఆయన మాట వింటావో, నీకు ఎలాంటి క్షేమం అంటే ఈ లోకంలో ఎక్కడ దొరకదని. ఆయన ఇచ్చే క్షేమం అనేది నిజంగా ఈ లోకంలో ఎక్కడ దొరకదు. నీకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని చేసినా, 91వ కీర్తనలో చెప్తాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయమని నీ యొద్దకు రాదు. కనులారను చూస్తావు, భక్తిహీనులలాగా చనిపోతారు. ఈ రోజున దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి. మన కోసం ప్రార్థించే సంఘము, ప్రార్థించే సేవకులు, ప్రార్థించే తల్లిదండ్రులు ఉండటం ఎంత గొప్ప ధన్యత తెలుసా? దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన మాట మనం వినాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట వింటే నీకు అది క్షేమము. నిజమే. 46వ కీర్తనలో కూడా చెప్తున్నాడు, 3-4 వచనాలు. యెషయా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. రక్షించువాడు నేనే. యాకోబు ఇంటి వారలారా, దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ఈ రోజున. ఎందుకంటే గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను సంక పెట్టుకున్న నా మాట ఆలకించండి. బాల్య దినము నుండి కూడా దేవుని వాక్యం చెప్తున్నా, ఈ రోజున అలాగే చెప్తారులే పాస్టర్ గారులు అనుకుంటూ దులిపేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. మనం ప్రతి దానికి మనం లెక్కప్ప చెప్పాలి.
ఏదో జరిగిపోయిందిలే, సాగిపోయిందిలే, నన్ను ఎవడు చూడలేదు అనుకో దేవుడు. ప్రతి ఒక్కరం కూడా మనం దేవుని ఎదురు లెక్కప్ప చెప్పాలా. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనము ఏది చేసినా దాని విషయంలో మన దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉంది. నిన్ను భూమి మీద ఊరికనే పంపించలా. ఏదో భూమి మీద బియ్యం ఎక్కువైపోయినాయి, తినమని కోళ్ళు ఎక్కువైపోయినాయి పంపించలా నిన్ను. ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించంటే దేవుడు అతను రేపొద్దున అతని జవాబుదారి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు, ఎవరైనా సరే అడుగుతాడు. నువ్వు భార్యగా నీ స్థానంలో, నువ్వు భార్యల స్థానంలో ఉన్నావా? భర్తగా నువ్వు ఎలా ఉంటున్నావు? అత్తగా నువ్వు ఎలా ఉంటున్నావు? కోడలుగా ఎలా ఉంటున్నావు? అన్ని పాత్రలు పోషించాల్సిందే మనం. ఏ పరిస్థితులైనా సరే మనం ఎలాగున్నామో దేవునికి లెక్కప్ప చెప్పాల్సింది మనం అందరం కూడా రేపు. ఎవడ తప్పుకోలేదు. అందుకని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు తెలుసో తెలవకో ఏదో మనం చేసిన పొరపాటును మనం క్షమించమని ప్రభు దగ్గర అడిగి మనం వాటిని విడిచిపెట్టాలి అంతే. మళ్ళా నువ్వు తెలిసి అదే పొరపాటు నువ్వు చేస్తే దానికి పెద్ద పనిష్మెంట్ పొందాల్సి వస్తుంది అంతే. చీపురు పుల్లతో మాట అనపోతే బెల్ట్ తీస్తారు అమ్మవాళ్ళు. చీపురు పుల్లతో ఎందుకు అయ్యా బాబుని బెదరేస్తారు ముందని, బాయ్ అంటారు, ఈ అంటారు. ఆడు మాట అనలేదనుకో ఏం చేస్తాడు? మా అమ్మ అట్టాగంటది అనుకుంటాడు. లెక్క చేయలేదనుకో ఒక రోజున అడిగి గట్టిగా పడద్దు వాయ. దేవుడు కూడా అట్టాగి చేస్తాడు మనకి. నిజమే. యాకోబు పెట్టాగా అనుకున్నాడు, ఏం తెలుసులే, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినేసాడు, మోసం చేశాడు, అబద్ధం చేశాడు, నేనే వేసావని అన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? ఈయన మోసం అంతా దేవుడు తెలుసు. అక్కడికి వెళ్ళినాక ఎన్ని బాధలు పడ్డాడో, మామూలు బాధలు పడలా. మామగారు ఎన్నిసార్లు ఈయన జీతం మార్చేసాడు, కూలోడు కన్నా హీనంగా చూశాడు. ఎవడు చెప్పుంటాడు చెప్పండి? అక్కడికి వెళ్ళినాక ఎవడు చెప్పుంటాడు చెప్పండి? ఆయన బాధ చెప్పుకుంటాక ఎవడో లేడు అక్కడ. ఏడుస్తుంటే ఒక రోజున వచ్చి, అయ్యా నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టినా. నిజమేనండి. తన వేదనంతా చెప్పుకుంటున్నాడు, ఏ రోజు ఏమీ చేయలేక. మన ప్రభు బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలండి. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిదుర కరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిదుర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అవునండి. దేవుడు నీతో మాట్లాడే వరకు నిజంగా యాకోబు ఆ రోజంతా పెనుగులాడు. ఎందుకు పెనుగులాడు? అయ్యా నువ్వు నన్ను ఆశ్రయించు, నా సహోదరుడిని ఏశావు నుంచి నన్ను తప్పించు. 400 మందితో ఏశావు అతను ఎదుర్కొంటాకు వస్తాడన్న సంగతి చెప్పినప్పుడు నన్ను చంపటాకు వస్తానని చెప్పేసి అతను భయం ఉంది. ఎందుకంటే తన హృదయంలో ఏదైతే మోసం చేశాడో ఆ మోసమే అతను పట్టుకుని నిద్ర లేకుండా చేసింది. ఈరోజు అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరము పొందుతాం. కొన్నిసార్లు మనం తెలియకుండా మన భయం మనం పట్టుకుంటుంది. పోలీసు వాళ్ళు అలా వెళ్తున్నారు అనుకోండి, అదే దొంగతనం చేసినాడు, మర్డర్ చేసినాడు సరదాగా కూర్చుంటే వ్యాన్ వస్తుందని చూస్తాడా? ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిందని చెప్పేసి ప్యాకాటేవాడు చూడండి. ఎక్కడన్నా సరే పోలీస్ జీప్ వచ్చిందని చెప్తే ఆడు ఎక్కడ ఉంటాడు? చెరువులో దూకుతాడు తెలియదు, కాళ్ళలో దూకుతాడు తెలియదు. ఆడు చెరువు చీలకు అడ్డం పడి ఇటు పరిగెత్తాడికి తెలియదు, చెప్పులు ఉండేది తెలియదు, లుంగి ఉన్నది కూడా తెలియదు. ఆడికి ఎందుకు పరిగెత్తాడు? అసలు ఆడి కోసం రాలా, ఏదో ఊళ్ళో చిన్న గొడవ అయిందని పోలీస్ వ్యాన్ వచ్చిందని చెప్పారు. ఈడు ఎందుకు పరిగెత్తున్నాడు ఇక్కడ?
ఆడు పరుగు చూస్తుంటే జనాలుగా కంగారు, ఆడిది. ఆడి కోసం రాకపోయినా వ్యాన్ ఎవరి కోసం వచ్చినా ఈడి భయం ఏంటి, నా కోసం వచ్చింది ఎవడో చెప్పేసినట్టు ఫోన్ చేసి వచ్చిండండి. నిజమే. ఈ రోజున కొన్నిసార్లు నీ యొక్క భయమే నిన్ను పట్టుకుంటుంది. ఈరోజు నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చదువున్నాను ఒకసారి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి, ఇక్కడ సమూయేలును దేవుడు పంపించాడు. అబ్బాయి, దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆయన 2వ వచనంలో 15వ వచనం ఏముందంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసిన జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చారు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నింటినీ హతము చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడు. అమాలేకులు అంటూ ఎవడు ఉండకూడదు, మొత్తం తీసేయమన్నాడు అంతే. కానీ ఈయన దేవుడు చెప్పిన మాట విన్నాడా? ఈయన సొంత ఆలోచన బట్టి నడుచుకుంటున్నాడు. దాంట్లో బాగా బలిసినవి, క్రొవ్విని, ఇలాంటివన్నీ కూడా ఉంచుకుని గుడ్డి కుంటి అన్నిటిని కూడా ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. దేవుడు చూస్తున్నా లేదు చెప్పండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా నీ జీవితంలో ఏదైతే తీసివేయమన్నాడో అది తీసివేసుకుంటూ నేర్చుకోవాలి మనం. అది మంచిది కాదు. దేవుడు ఏదని చెప్పాడు, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించొద్దని చెప్పాడు అనుకోండి, దాన్ని మనం చేయాల్సిందే. దేవుని కన్నా నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావు అది విగ్రహం అవుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకో చోట అన్నాడు, నీ బిడ్డలను కూడా ఎక్కువ ప్రేమించొద్దు అన్నాడు. ఏదైనా సరే దేవుని కన్నా మనం ఎక్కువగా ఏది ప్రేమించకూడదు, అది దేవుడు మనకు చెప్పింది. నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ఏదైనా నీ మనసు పెట్టావంటే అది దేవునికి వ్యతిరేకమైందని అర్థం చేసుకోవాలి అంతే మనం. నీ ఇల్లు అయినా, నీ భూమి అయినా, ఒకవేళ నీ పార్టీ నాయకుడైనా, నీ సినిమా హీరో అయినా సరే, ఏదైనా సరే దేవుని కన్నా మనం ఎక్కువగా ఏది ప్రేమించకూడదు, అది దేవుడు మనకు చెప్పాడు. నిజమేనండి. అందుకని మనము దేవుని మాట వినటం నేర్చుకోవాలి తప్ప సాతానుగాడి మాట వినడం కాదు మనం చేసేది. నేను సాతానుగాడు ఏం చేస్తా అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయించడమే వాడి ఉద్దేశం. ఆడ తర్వాత ఆడు సంకలు కొట్టుకుంటాడు, బాగా ఇరికిచ్చాక అనుకుంటాడు. నిన్ను ఎలాగైనా సరే నేను నష్టపరచాలని వాడు ఎన్నో శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు దొంగ. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటం మాత్రమే కాదు, నీ యొక్క జీవితంలో ఏదైతే నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదగాలనుకున్నావో అంతకన్నా నేను పతనాన్ని తీసుకెళ్ళటమే వాడి ఉద్దేశం. నువ్వు అనుకునేది ఒకటి, నీ జీవితంలో జరిగేది ఒకటి జరుగుతుంది. నీకు తెలియకుండానే కొన్నిసార్లు నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇచ్చావో సందు దొరికితే పేడు కొట్టేస్తాడు గట్టిగా. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు ఇంటి వార్లారా, దేవుడు ఎందుకు తన ప్రజలను ఇశ్రాయేలుతో చెప్తున్నాడు తెలుసా? ఈ రోజున ఆయన మాట వింటే మనకు నీ క్షేమం నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి రాజుగా సౌలు రాజుతో దేవుడు చెప్తున్నాడు, అమాలేకులు నాశనం చేయవయ్యా, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు, ఏది ఉంచొద్దంటే అతను మనసుకు నచ్చినట్టుగా చేశాడు తప్ప దేవుడు చెప్పినట్లుగా చేయలే. దేవుడు అప్పుడు ఆ మాట మాట్లాడాడనమాట. ఏమన్నాడు అక్కడ? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. నిజమే. ఆ అమాలేకులు ఎవరో అంటే గలతీలు రాయబడిన పత్రిక 19వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మనకున్న అమాలేకులు ఎవరో గలతీలు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి,
అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏమన్నాడు అక్కడ? విగ్రహారాధన అన్నాడు. ఏమన్నాడు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, ఓర్చుకోలేని స్వభావం, క్రోధము, కక్షలు, భేదాలు, విమతలు, అసూయ, మత్తతో, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఎవరి జీవితాల్లో ఉంటాయో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి మీతో స్పష్టంగా చెప్తున్నాను. దేవుని యొక్క మాట మనకు ఏదైనా స్పష్టంగా చెప్పబడినప్పుడు మనం గ్రహించుకోవాలి. మనందరం కూడా కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దు. ఎప్పుడు కూడా రేపటి దినమందంటే ఈ వాక్యం వచ్చి మన ముందు నిలబడుద్దండి. అక్కడ నేను ప్రధాన వాక్యం రెఫరెన్స్ సహా కనపడుతున్నా మనకు అక్కడ. ఇవన్నీ కూడా దేవుడు మన ముందు చూపించి వీటిని ఎప్పుడైతే మనం తప్పిపోయామో దాన్ని బట్టి మనం వీటిని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో తోసివేయమంటాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరటాడు. ఆయన మాట వినటం నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. దేవుని వాక్యం ఏదైతే నాతో మాట్లాడుతుందో నిజమేనా, ఆయన మాట వినటం మనకు ఆశీర్వాదం. ఆది కాండంలో ఒక్కొక్క మాట నేను చూపిస్తాను, ముగిస్తున్నాను. ఆది కాండం 22వ అధ్యాయము 18వ వచనం కూడా చదివాను. ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఇక్కడ మనం చూస్తే అబ్రహాముకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. 100 సంవత్సరాలు దాటిన కొడుకునిచ్చాడు. ఆడు చక్కగా పెరిగి 11-12 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీ కుమారుడు నాకు దహన బలిగా ఇచ్చేయమన్నాడు. దహన బలిగా ఇచ్చేయంటే దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానం నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, ఎలా చేస్తాడో తెలియదని దేవుని యొక్క మాటను బట్టి దహన బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. చూడండి, ఎందుకంటే దేవుడు తన విశ్వాసాన్ని చూశాడు, తన యొక్క త్యాగాన్ని చూశాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు 18 మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశ్చర్యించబడతాయి. దేవుని మాట వినటం వల్ల దేవుడు పరీక్ష పెట్టాడు అంతే, దహన బలిగా అని కాదు. కానీ అక్కడ ఈ నా మాట వింటాడా లేదని. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆయన ఏది చెప్తాడో వాక్యానుసారంగా మనం జీవించి నేర్చుకున్నప్పుడు మనము మన రాబోయే తరానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. నీ భక్తి, ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనం చేసే ప్రార్థన ఎంతమందికో దీవెనకరంగా ఉంటుంది. 103వ కీర్తన 17వ వచనంలో చెప్పినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో ఎలా ఉంటుంది? వారి నీతి వారి పిల్ల తరాలకు ఉంటుందంట. ఆయన వాళ్ళ యొక్క భక్తి వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ భక్తి నీతో మాత్రమే కాదు, నీ రాబోయే తరానికి నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఆయన మాట వినాలి. వాడు కానీ ఆయన మాట వినకోకుండా దేవుని వాక్యానుసారం కాకుండా నేను తప్పుకుని తిరిగేలా చేసేది ఎవడో తెలుసా? అపవాది. అనేక మందిని రోజున పాడు చేస్తున్నాడు. 26వ అధ్యాయము అలాగే ఆది కాండంలో 2:5 వచనం కూడా చదువు, 2 నుంచి 5 చదువు. 26వ అధ్యాయంలో కూడా అక్కడ యెహోవా తనకు ప్రత్యక్షమై, అంటే ఇస్సాకు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. చాలా. ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? అబ్రహాము దేవుని మాట విన్నందువల్ల.
నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఇక్కడ పరవాసివై ఉండు, నేను నీకు తోడుకుంటా, నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీకును నీ సంతానానికి ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ కూడా నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశ్చర్యించబడతారు. ఒక వ్యక్తి యొక్క విధేయతను బట్టి, ఒక వ్యక్తి దేవుని యొక్క మాట వినబట్టి ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు తెలుసా? అబ్రహాం యొక్క ఆశీర్వాదము తన కుమారుడు ఇస్సాకు పొందుకున్నాడు, ఇస్సాకును బట్టి యాకోబు పొందుకున్నాడు, అలాగే తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు పొందుకుంటున్నారు. ఒక్క వ్యక్తి యొక్క విధేయత, దేవుని మాట వినటం వలన ఎంతమందికి, నిజమేనండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడి. అందుకని నువ్వు ఎప్పుడైతే ఆలకిస్తావో నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటుంది. సముద్రాన్ని కొలవగలవా? ఎంతమందికి దీవెనకరంగా ఉంటుంది? నిజమేనండి. మన జీవితంలో దేవుని మాట వినటం నేర్చుకోవాలి. అందుకని తన ప్రజలని ఇశ్రాయేలు కొన్నిసార్లు దేవుని మాట వినకపోకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం వల్ల వాళ్ళ గురించి అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినేలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టెదను. దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుతో చెప్పినట్లుగా ఈరోజు కూడా దేవుడు అయితే మనతో చెప్తున్నాడు. అయ్యో అని నీ గురించి నా గురించి అనుకోకుండా నా కుమారుడా, బలా నమ్మకమైన దాసుడుగా అనిపించినట్టుగా మన జీవితాలు ఉండాలి తప్ప నిన్ను నన్ను చూసి ఆయన దినమెల్లా చేతులు చాపి ఏడ్చేటట్టుగా ఉండకూడదు. వాక్యం తెలియని వాళ్ళం కాదు మనం. దేవుని ప్రజలుగా, ఇశ్రాయేలు ప్రజలుగా దేవుని యొక్క వాక్యము బాల్యం నుంచి మనం వింటున్నాము. వాక్యము తెలియనోడులాగా మనం జీవించడానికి కాదు, వాక్యము తెలిసి మనల్ని బట్టి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలా. నిన్ను చూసినప్పుడు ఈ అన్నలాగా బ్రతకాలా, ఈ అక్కలాగా నేను ఉండాలా, ఈ అన్నలాగా నేను ఉండాలని మనల్ని బట్టి మనం అనేక మందికి మనం ఆశీర్వాదకరం ఉండాలి తప్ప ఎందుకండి వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, ఎందుకండి ఎట్టాంటి వాళ్ళ వల్ల దేవుని నామానికి అవమానం అని మన గురించి అలా చెప్పుకునేటట్టు మనం ఉండటానికి కాదని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయ్యో అని నీ గురించి నా గురించి దేవుడు అనుకోకుండా నా కుమారుడా అని దేవుని ఎదురు మన ధైర్యంగా నిలబడేటట్టుగా ఉండాలంటే ఆయన మాట వినాలా, ఆయన చిత్తంలో మనం నేర్చుకోవాలా. ఆయన పాదాల దగ్గర మనం గడిపినప్పుడు దేవుడు నిజంగా నా కుమారుడిని యోబుని చూసావని సంతోషించినట్లుగా మన గురించి సంతోషించకుండా అలాంటి ఆత్మీయ మెట్లో ప్రభు మనందరిని కూడా ఆశ్చర్యించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు నీతో నాతో తేటగా మాట్లాడినట్లుగా ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన మాట వినాలని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో దేవుడు అంటున్నాడు, నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగాలు ఉంటుంది అన్నాడు. దేవుని యొక్క మాట వినేవట్టుగా ఉండాలా. దేవుని యొక్క ప్రజలుగా అబ్రహాము ఎలాగైతే దేవుని మాట విన్నప్పుడు నిజంగా ఎంతమందికి ఆశీర్వాదకరంగా అన్నాడు. నిన్ను బట్టి ఈ ఆకాశం నక్షత్రాన్ని సంతానిస్తా అన్నాడు, ఈ ప్రాంతములంతా కూడా నీకు ఇస్తానని దేవుడు చెప్పినట్లుగా ఈ రోజున దేవుడు ఆయన మాట విన్న అబ్రహామును వలె మనం ఉండాలి తప్ప సౌలు వలె మనము దేవుని మాట వినుకోకుండా త్రోసివేయబడిన వ్యక్తిలాగా ఉండటానికి కాదు. దేవుడు సౌలు రాజుని త్రోసివేసాడు, దావీదుని ఏర్పరచుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క హృదయానుసారుడుగా మనం జీవించాలి. దేవుని యొక్క మాట వినేటట్టుగా మనం ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్తాం. ప్రభా, నువ్వు నాకు ఇచ్చి నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా, ఈ దినమందు నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. కొన్నిసార్లు నిజమే ప్రభా, నీ మాటలు వింటుంటే నా హృదయం ఎంతో మండుతుందయ్యా. కొన్నిసార్లు నీ మాటలు వింటుంటే నేను ఇలా పొరపాటు చేశానయ్యా, ఇంక ఇలాంటి పొరపాటు నేను చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ప్రభా నేను చేయలేని స్థితిలో ఉన్నాను ప్రభా, నన్ను విడిపించయ్యా, నన్ను క్షమించు ప్రభా, కృప చూపించేవాడు నీవే ప్రభా. అయ్యా తెలియక కాదయ్యా, కొన్నిసార్లు నేను తెలిసి తప్పు చేస్తున్నాను ప్రభా, నన్ను అలా ఉండనివద్దు ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా నా హృదయాన్ని సరిచేసిన జ్ఞానం దయచేయి. నిజమే ప్రభా తండ్రి నాయన, తల్లిదండ్రులుగా మేము సరైన మార్గాలు ఉంటే మా బిడ్డలు సరైన మార్గంలో ఉంటారు ప్రభా. మేము సరైన మార్గం లేకపోతే మా బిడ్డలు మేము చెప్పలేము ప్రభా. అయా దయతో జ్ఞాపం చేసుకో ప్రభా, నీ మాట వినే జ్ఞానం మాకు దయచేయండి. తల్లిదండ్రులుగా మమ్మల్ని లోతైన ప్రార్థనా పరులుగా సహాయం చేయండి. మా బిడ్డల కొరకు, మా పసిపిల్లల ప్రాణం కొరకు రేయమొదటి జాము లేచి ప్రార్థన చేయమన్నా ప్రభా. అలాంటి ప్రార్థనాత్మ మాకు దయచే ప్రభా. పరిచయానికి వందనాలు ప్రభా. తండ్రి నాయన, తర్వాత వాళ్ళు ప్రభా చేసే తప్పులు బట్టి మేము అక్కడ రొమ్ము కొట్టుకు నేర్చేవారు ఉండక ప్రభా తండ్రి, మా పసిపిల్లల ప్రాణం కొరకు అయా మేము ఉదయాన్నే లేచి నాయన వారి కోసం ప్రార్థించే జ్ఞానం మాకు దయచేయండి.
వారి యొక్క చదువుల విషయంలో కానీ, వారికి ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ప్రభా, అయా వారికి ఎలాగో ప్రభా తండ్రి నాయన అన్ని విషయాల్లో కూడా నాయన నీ సన్నిధి వారితో ఉన్నట్లుగా వారి కొరకు ప్రార్థించే జ్ఞానం మాకు దయచే ప్రభా. యోహాను భక్తుడు చెప్తున్నాడు ప్రభా, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వీరిటి కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదన్నాడు ప్రభా. ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తాం ప్రభా. తండ్రి, మా బిడ్డలు ప్రభా యథార్థంగా ఉండాలని, నమ్మకంగా ఉండాలని, నీతి న్యాయాలు నడుచుకోవాలని ప్రభా మేమెంతో ఆశిస్తాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి, మా బిడ్డలకు కూడా తండ్రి జ్ఞానం కలిగిన వారుగా, అపవాది యొక్క తండ్రి మాటలు వినకోకుండా నీ వాక్యానుసారంగా ప్రభా జీవించడానికి కృప దయచే ప్రభా. దేవా, ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నమ్మకంగా నిన్ను వెంబడిస్తూ నిన్నే ప్రేమించి నీ గణపతి జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.